నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తిగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ ఖమేనీని కూడా అంతమొందించామంటూ కూడా ఇప్పుడు సంచలన ప్రకటన బయటికి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతి దాడులతో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఎక్కడ క్షిపణి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది గల్ఫ్ దేశాలలో. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో దుబాయ్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. దీంట్లో ప్రధానంగా భారత స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు కూడా అక్కడ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన తాజాగా స్పందించారు పివి సింధు. తాను క్షేమంగా ఉన్నానని ఎవరు ఆందోళన చెందవద్దంటూ కూడా ఆమె వెల్లడించారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆమె పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంలో శనివారం బర్మింగ్హామ్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ మీదుగా ఆమె ప్రయాణం సాగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా ఆమె విమానాన్ని దుబాయ్ విమానాశ్రయానికి తిరిగి మళ్లించారు. అయితే దుబాయ్ విమానాశ్రయానికి తిరిగి వెళ్ళిన సందర్భంలోనే దుబాయ్లో క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా పక్కన నియర్ బైలో కూడా అక్కడ క్షిపణులు పడ్డట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మిగతా అన్ని గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పటికే ఇలాంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల పైన కూడా దాడులు కొనసాగిస్తుంది. దీంతో విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశాయి గల్ఫ్ దేశాలు చాలా వరకు. తాజాగా దుబాయ్ విమానాశ్రయంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాణికులందరూ కూడా పూర్తిగా సందిగ్ధంలోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. విమానాలన్నీ కూడా రద్దయిపోయినాయి. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలీదు. ఆ విమానాశ్రయాలపైన కూడా ఎప్పుడు క్షిపణి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నారు పివి సింధు. దీనిపైన ఇన్స్టాగ్రామ్లో తాజాగా స్పందించారు. నేను క్షేమంగా ఉన్నాను, నా యోగక్షేమాల గురించి మెసేజ్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఉంది, ఎన్నో కుటుంబాలు ఇక్కడ చిక్కుకుపోయాయి, అంతా త్వరగా సర్దుకుంటుందని ఆశిస్తున్నానంటూ ఆమె పేర్కొన్నారు. అంటే ఆమె పెట్టినటువంటి ట్వీట్ బట్టి మనకు చూస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్లో పూర్తిగా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి, అంటే కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే అక్కడ ఉంది. ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. తాను సేఫ్గా ఉంది ప్రస్తుతానికి, కానీ అక్కడ పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేనటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ విషయం పైన తాజాగా భారత బ్యాడ్మింటన్ సంఘం BAI కూడా స్పందించింది. తాము సింధుతో నిరంతరం టచ్లోనే ఉన్నామని, ఎమిరేట్స్ అధికారులతో కూడా మాట్లాడుతున్నామని BAI వర్గాలు కూడా తెలిపాయి. మిగతా ఆటగాళ్ళు ఇప్పటికే బర్మింగ్హామ్ చేరుకోగా సింధు శనివారం ఉదయం బయలుదేరారని పేర్కొన్నాయి. మరొక వైపు పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయితేజ్, రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఇప్పటికీ సురక్షితంగా బర్మింగ్హామ్కు చేరుకున్నారు వారు. కానీ సింధు కొంత లేటుగా బయలుదేరడం చేత దుబాయ్ విమానాశ్రయం వద్ద విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో అక్కడ ఆపవలసి వచ్చింది. ఇక ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్ పైన వైమానిక దాడులు చేయడంతో మధ్య ప్రాచ్యంలో సంక్షోభం ముదిరిపోయింది. ఇప్పుడు దీనికి ప్రతిగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో నౌకలపైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో యూరప్, ఆఫ్రికా వెళ్లేటువంటి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దుబాయ్ విమానాశ్రయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో దుబాయ్ విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. దాంట్లో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఇలాంటి స్పోర్ట్స్ మ్యాన్లు, చాలామంది రాజకీయ నేతలు కూడా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారు తమ గమ్యస్థానాలను చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పివి సింధు కూడా అక్కడ చిక్కుకుపోవడంతో పివి సింధు అభిమానులందరూ కూడా ఒక్కసారిగా కంగారు పడ్డారు. అక్కడ దుబాయ్లో పివి సింధు ఇరుక్కుపోయిందనేటువంటి విషయం తెలియగానే కంగారు పడ్డారు. కానీ ఆమె స్వయంగా ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం చూసి, పోస్ట్ పెట్టడం చూసి క్షేమంగా ఉన్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు, కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. బట్ ఇక్కడ ప్రభుత్వము, ఇండియా గవర్నమెంట్, అదేవిధంగా భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ కూడా నిరంతరము క్షణక్షణం కూడా మానిటరింగ్ చేస్తుంది. అక్కడ దుబాయ్ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతుంది. ప్రతి క్షణం అక్కడ ఉన్నటువంటి పివి సింధును కానీ మిగతా ప్లేయర్స్ అందరూ కూడా సేఫ్గా అక్కడి నుంచి తిరిగి వెనక్కి రప్పించడమా లేకుంటే బర్మింగ్హామ్ పంపించడమో దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కాబట్టి విమాన మార్గంలో కాకపోయినా
ఇతర మార్గాల ద్వారానైనా వారిని అక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి తరలించి తద్వారా తమ గమ్యస్థానానికి చేర్చేటువంటి విధంగా ప్రణాళికలు కూడా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా దుబాయ్లో పీవీ సింధు చిక్కుకుపోయారనేటువంటి వార్త వైరల్గా మారింది, సంచలనంగా మారింది. తను అసలు సేఫ్గా ఉందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఏర్పడ్డ నేపథ్యంలో తనకేమీ కాలేదు, చాలా సేఫ్గా పీవీ సింధు అక్కడ ఉన్నారు. బట్ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడి నుంచి త్వరగా బయటికి వచ్చేసేయాలి అంటూ కూడా తమ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు.